కన్నట మరి దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇకపై గోల్డ్ షాపుల్లోనే దాచుకునే స్కీమ్ రాబోతుంది. ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. ప్రతిష్టాత్మకమైన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కీలక మార్పులు చేస్తూ దేశంలోనే మొదటిసారిగా స్థానిక బంగారు వ్యాపారులను ఈ పథకంలోకి భాగస్వాములు చేర్చాలని భావిస్తుంది. బ్యాంకులతో పోలిస్తే సామాన్య ప్రజలకు జ్యువెలర్తోనే ఎక్కువ పరిచయం, నమ్మకం ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పథకానికి కేవలం ప్రక్రియ అడ్డంకి కాదు, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ పన్నుల భయమే అసలైన అడ్డంకి అని కూడా తెలుస్తుంది. ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, బంగారం డిపాజిట్ చేస్తే ఎక్కడ ఆదాయ పన్ను శాఖ కన్ను పెడుతుందో, తమ సంపాదనపై ఎక్కడ పన్ను ప్రశ్నలు అడుగుతారో అనే ఆందోళన చాలామందిలో ఉన్నాయి. దీనివల్ల ఈ రకమైన సంస్కరణలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం కష్టమేనన్న ఆర్థిక శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి సురక్షితంగా వడ్డీని సంపాదించవచ్చు. కానీ 2015లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నవంబర్ 2025 నాటికి కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. నిజానికి మన దేశంలో ఇళ్లలో సుమారుగా 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ అపారమైన నిల్వలతో పోలిస్తే పథకం సాధించిన విజయం చాలా స్వల్పమని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక గోల్డ్ షోరూమ్కి డిపాజిట్లు సేకరించే అధికారం ఇవ్వడం వల్ల మరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పథకం మరింత వేగవంతంగా దూసుకుపోతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. సౌకర్యవంతమైన కొత్త మార్పులు తీసుకురావడం ద్వారా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బయటకు తీసేందుకు జ్యువెలర్లు భాగస్వాములు చేయడం మంచి పరిణామమే. అయితే కేవలం సదుపాయాలు పెంచితే సరిపోదు. ఐటీ తనిఖీల భయం నుంచి డిపాజిటర్లకు పూర్తి క్లీన్ చిట్ లేదా ఒక నిర్దిష్టమైన రక్షణ కల్పించే విధానాన్ని తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. అప్పుడు మాత్రమే ఈ పథకానికి ఒక వాల్యూ వచ్చి ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ప్రజలు బయటికి రావడం కష్టం దీని గురించి అని మరి తెలుస్తుంది మనకి. రేవంత్ సర్కార్ రికార్డు 2 ఏళ్లలో 23,000 కోట్ల రైతు భరోసా పంపిణీ. నిజంగానే రేవంత్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అనడానికి ఇదొక మరి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నులకు అండగా ఉంటుందనడానికి అన్ని విధాల చర్యలు చేపడుతుంది. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా విషయంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రైతు బంధు ఈ రైతు బంధుగా ప్రారంభమైన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేయడంలో కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో ప్రస్తుతం ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య 73 లక్షల మార్కును చేరుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 50,250 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తక్కువ కాలంలోనే 23,070 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు విడుదల చేస్తుంది. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను సైతం చేర్చి వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ పథకానికి సంబంధించి ఆర్థిక భారం పెరిగినప్పటికీ రైతు సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్ల గరిష్ట నిధులు కూడా అందాయి. ఈ రకంగా మరి తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి మరి రేవంత్ సర్కార్ చెప్పకనే చెప్తున్నారు. ఇక అసెంబ్లీ సెలెక్ట్ కమిటీ చైర్మన్గా మంత్రి పొన్నమట, జాయింట్ కమిటీ చైర్మన్గా మరి కడియం శ్రీహరికి అవకాశం దక్కనుంది. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీని ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్గా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను పరిశీలించే ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉండనున్నారు. జాయింట్ కమిటీకి కడియం శ్రీహరి చైర్మన్గా ఎంపికయ్యారు. 11 మంది సభ్యులు చైర్మన్తో జాయింట్ కమిటీని చేయనుంది. ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్గా మేడిపల్లి సత్యంను ఎంపిక చేశారు. 11 మందితో కూడిన సభ్యుల బృందం ఈ కమిటీ విధుల్లో పాలు పంచుకోబోతుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే నీరవ్ మోడీకి షాక్, భారత్కు అప్పగింత, యూరోపియన్ కోర్టులో అప్పీల్ తిరస్కరణ, భారత్కు అప్పగింతకు మార్గం సుగమం, సిబిఐ ఈడీకి భారీ ఊరట కూడా లభించనుంది. డబ్బులను ఎగవేసి మరి భారతదేశ సొమ్మును కొల్లగొట్టిన ఇలాంటి వాడికైతే మరి కంపల్సరీ శిక్ష అనుభవించాలి.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని కటకటాల్లో నెట్టేందుకు భారత ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. బ్రిటన్ నుంచి తనను భారతదేశానికి అప్పగించడానికి సవాల్ చేస్తూ ఆయన పెట్టుకున్న చివరి ఆస్తి దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న అత్యున్నత సంస్థ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నీరవ్ మోడీ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. దీంతో ఆయనకు అంతర్జాతీయంగా ఉన్న అన్ని న్యాయపరమైన రక్షణదారులు పూర్తిగా ముసుగుపోయాయి. తాజా పరిణామంతో నీరవ్ మోడీని లండన్లోని వాండ్స్వర్త్ జైలు నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. లండన్లో హోంశాఖ అధికారిక ఉత్తర్వుల అనంతరం త్వరలోనే ఆయన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే అవకాశం ఉందని నివేదికలు చాలా స్పష్టం చేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఇతన్ని తీసుకొచ్చి జైల్లో పడేయటం అయితే కన్ఫర్మ్గా మనకి తెలుస్తుంది. ఇక అంతర్జాతీయ టూరిజం హబ్గా తెలంగాణ మనం చదువుకున్నాం ఇంకా. కాబట్టి ఖరీదైన ఇళ్ల విక్రయాలు హైదరాబాద్ టాప్ అంట. దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన నగరాల్లో అల్ట్రా లగ్జరీ గృహాల మార్కెట్ సరికొత్త శిఖరాలకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 కోట్లు అంతకంటే ఎక్కువైన విలువైన 811 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి మొత్తం అమ్మకాల విలువ 11,246 కోట్లుగా నమోదైంది. వివరాలు సదరన్ ఇండియా హై అండ్ లగ్జరీ హౌసింగ్ పేరుతో ఇండియన్ సొథైబస్ ఇంటర్నేషనల్ రియాలిటీ సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా ఈ నివేదికను అయితే వెల్లడించింది. మరి ఈ విషయంలో కూడా మనకి